అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఏ దినమున నీతిమంతులు ఎలా ఉండాలి? దేవుని ఎడల ప్రార్థనాపూర్వకంగా మెలగాలి. దేవుని ఎడల భయభక్తులుగా ఉండాలి. దేవుని ఎడల ఆశీర్వాదాలు పొందే విధంగా ఉండాలి నీతిమంతులు. మనము కీర్తనల గ్రంథము 84వ సంకీర్తన 13వ వచనం చూస్తే, నీతి ఆయనకు ముందు నడుచును. దేవుడు కీర్తనాకారుడు అంటున్నాడు, నీతి ఆయనకు ముందు నడుచును. అంటే చూడండి, దేవుడు ఎంతటి నీతిపరుడు. నీతి ఆయనకు ముందు నడుస్తుంది. ఆయన ధర్మబద్ధంగా న్యాయపరంగా జీవిస్తాడు కాబట్టి నీతి కూడా దేవునికి సపోర్ట్ చేసి దేవునికి ముందు నడుస్తుంది. నీతి అంటే అంత క్రమబద్ధమైన మన దేవుడు యేసయ్య. తరువాత ఆయన అడుగు జాడలలో అది నడుచును. ఆయనకు ముందు నడుచుకుంటూ దాని అడుగు జాడల్లో కూడా నీతి అనేది నడుస్తుంది. దేవుడు అంత నీతిపరుడు. ఈ ఒక వాక్యం జాడలో మనం నీతిపరుడు ఎలా ఉండాలి అని నడుచుకోవాలంటే, అలాగే దేవుడు మనకేం చెప్తున్నాడు ఒకసారి ఇదే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము, ఇదే కీర్తన గ్రంథము 34వ సంకీర్తన 16వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అంటే యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. యెహోవా దృష్టి అంటే మనము దేవునికి అనుగుణంగా దేవునికి లోబడి మనము జీవిస్తే ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. ఆయన దృష్టి అంతా మన మీదనే ఉంటుంది. ఇవాళ ఆయన దృష్టి మన మీద ఉంటే ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అంటే ఆయన చెవులు మనం చేసే ప్రార్థన యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. మన యెహోవా దృష్టి మన మీద ఉంటుంది. ఆయన చెవులు వారి అంటే మనం ఏదైనా ప్రార్థన చేయడం వల్ల, ఏదన్నా దేవుని వేడుకొనడం వల్ల, ఇవన్నీ చేస్తే దేవుడు చెవులు అనేది మన మొర వింటాడంట. తరువాత దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉండును. ఒకవేళ నీతిగా బతకకపోతే, దేవునికి అసహ్యుడిగా బతికితే వారిని
యెహోవా సన్నిధి వారిని విరోధముగా ఉన్నది. అట్లా వానికి దేవుని సన్నిధి విరోధముగా ఉంటుంది. దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు, దుష్టిక్రియలు చేసేవారిని. మనము మన నీతి మనము ఎలా మలుచుకోవాలి, మనము దేవుని ఎడల ఎలా భయభక్తులుగా ఉండాలి, మనం ఏ విధంగా దేవుని దగ్గర భయభక్తులుగా ఉంటే మనం ఎలా ఆశీర్వదిస్తాడు, ఒకవేళ భయభక్తుల్లో లేకపోతే ఎలా శిక్షిస్తాడు అనేది కూడా దేవుడు మనకు చెప్తున్నాడు. అలాగే 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒకసారి చూసినట్లయితే 816 చూసినట్లయితే 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూసినట్లయితే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధంగా ఉన్నది. నీతిమంతులు అనేది మనము ఏదైనా కానీ మొరపెట్టినా ప్రార్థన చేసినా దేవునికి దేవా మాకు మా కుటుంబం కాపాడము, మా సంఘం అంతని కాపాడము, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడము, మనము ఎలా ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనలన్నీ దేవుడు అనేవాడు వింటాడంట. లేదు అలా చేయకపోతే ప్రభువు మరియు కీడు చేయువారికి కూడా విరోధంగా ఉంటాడు. మనము ప్రార్థన చేయకపోవడం వల్ల మనము దేవునికి ప్రతి దానికి మనం చెప్పే ప్రతి వాక్యములోనూ మనము మన వల్ల దేవుని ఆరాధిస్తే దేవుడు మనకు ప్రయోజనాలు కలిగిస్తాడు, లేదు అంటే అపప్రయోజనాలు కలిగిస్తాడు అనే విషయమే ఈ వాక్యంలో చెప్తాను. ప్రతి విషయంలో చెప్తాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉండును. అంటే కీడు చేయు వారికి విరోధంగా ఉంటుంది. దేవుని నమ్మాలి, దేవుని ఎడల భయభక్తులతో నమ్మాలి. దేవుని నమ్మినాక నువ్వు దేవుని మీద నీతిమంతుడిగా ఉండిన ఎడల నీకు అన్ని శుభాలు జరుగుతాయి. దేవుని ఎడల నటన చేస్తే దేవుడు క్షమించడు. నీవు ఉంటే నీతిమంతుడిగానే ఉండు, లేదంటే దుష్క్రియలు చేసే వ్యక్తిగానే ఉండు. ఏదో ఒకటి. దేవుని నమ్మినావా నీతిమంతునిగా బతుకు, నీతిమంతునిగా ఉండు. అలాగే యోబు గ్రంథము, అలాగే యోబు గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనము. యోబు గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనం.
నీతిమంతులను ఆయన చూడకపో చూడకపోదు. సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతులు నీతిగా ఉంటే, దేవునికి భయభక్తులతో నీతిగా ఉండి, దుష్క్రియలు చేయకుండా, దేవునికి విరోధంగా మనం చేయకుండా, దేవునికి నీతిపరుడుగా మనము వెలిగితే ఏమంటున్నాడు? యోబు గ్రంథం ఏమంటున్నాడు? సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చోబెట్టును. రాజుల సింహాసనం మీద కూర్చోబెడతాడంట నీతిమంతులుగా వెలగాలంటే. చూడండి, మనము నీతిమంతులుగా ఉంటే దేవుడు ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్తాడు. రోజు ప్రార్థన పూర్వకంగా మోకాల ప్రార్థన చేయడము, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడము, దేవునికి అనుగుణంగా ఉండడము, దేవునికి ఇష్టంగా ఉండడము, ఇలాంటివి చేస్తే మనము దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఎక్కువగా ఆశీర్వాదాలతో మనమును మెప్పు పొందుతాడు. నీతిమంతునికి అలా ఆశీర్వాదాలు వస్తాయి. ఈ కొద్ది వచ్చిన వాక్యం మీకు వివరించినందుకు ధన్యవాదములు. చిన్న ప్రాంతం పరిశుద్ధుడా పరలోకమున తండ్రి, ఈ దినమున నా తండ్రి ఇచ్చిన వాక్యం గురించిన శక్తి నాకు ఇచ్చిన కృతజ్ఞతలు నా తండ్రి. అలాగే నా తండ్రి, ఈ వాక్యం విన్న వారు చూసిన వారందరినీ మీ కృపలో భద్రపరిచి, అలాగే నా తండ్రి మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని నా తండ్రి బలపరుస్తావని, ఆశీర్వదిస్తావని, ఎవరెవరు ఇబ్బందుల్లో ఉన్నారో అందరినీ మీ కృపలో భద్రపరిచి, చిన్నలేని మీ పెద్దలేని ప్రతి ఒక్కరిని కృపలో భద్రపరిచి కాపాడుతామని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.